టనల్ నెంబర్ 25, 1458 మీటర్స్. టనల్ నెంబర్ 23 ఇది, లెంత్ 1599 మీటర్లు. మన ఛానల్లో వెస్టర్న్ ఘాట్స్లో ట్రావెల్ చేసే డెక్కన్ క్వీన్ వ్లాగ్ చేసాము, మరి ఈస్టర్న్ ఘాట్స్ కూడా చేయాలి కదా. హాయ్ గైస్, ఇట్స్ ట్రావెల్ టైం. ఎలా ఉన్నారు అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. ఈరోజు మనమైతే ట్రావెల్ చేయబోతున్నాం కోరాపుట్ జంక్షన్ నుంచి విశాఖపట్నం వరకు 18511 వయా రాయగడ విజయనగరం మీద నుంచి. కోరాపుట్ నుంచి విశాఖపట్నం వెళ్ళాలంటే వయా అరకు మీద నుంచి కూడా వెళ్ళొచ్చు, కానీ ఇది వచ్చేసరికి కొత్త రూట్ అనమాట. రాయగడ మీద నుంచి వెళ్తాము. ఇది కూడా రూట్స్ అయితే చాలా బాగుంటాయి. టనల్స్ ఉంటాయి, 30+ టనల్స్ ఉంటాయి, బ్రిడ్జెస్ ఉంటాయి, అండ్ వ్యూ పాయింట్ కూడా బాగుంటుంది. ఒకసారి ఈ రూట్ కూడా ఎక్స్ప్లోర్ చేద్దాం మనం. ఇది కోరాపుట్ రైల్వే స్టేషన్ ఒక ఎంట్రీ. స్టేషన్కి ఎదురుగా ఏటీఎం ఉంది, అండ్ దాని పక్కన టిఫిన్ షాప్స్ అయితే ఉన్నాయి. ఆ పైన 4 అయితే ఉన్నాయి. అలా ముందుకు వెళ్ళిపోతే రిజర్వేషన్ కౌంటర్ అండ్ టికెట్ ఇచ్చే కౌంటర్. అది స్టేషన్కి ఆపోజిట్లోనే టిఫిన్ షాప్స్ అయితే ఉన్నాయి. నేనైతే టిఫిన్ ట్రై చేస్తున్నాను, బాగుంది టిఫిన్ అయితే. ఫస్ట్ అయితే సింగిల్ ఇడ్లీ ట్రై చేశాను. ఇప్పుడు పూరి చూడండి ఎంత క్యూట్గా ఉన్నాయి, చిన్నవి. ఇప్పుడు పూరి ట్రై చేద్దాం ఎలా ఉందాం. ఇడ్లీ అయితే బాగుంది. పూరి కూడా బాగుంది వేడివేడిగా. ఇప్పుడే టిఫిన్ అయితే కంప్లీట్ చేశాను. 40 రూపీస్ అయిందనమాట. 4 పూరి, సింగిల్ ఇడ్లీ, 1 టీ, టోటల్ కలిపి 40 రూపీస్ అయింది. వీళ్ళకి ఆలు అనేది ప్రతి దాంట్లో కన్ఫర్మ్. ఆలు మన ఇండియాకి వచ్చేసరికి పోర్చుగీస్ వచ్చి తీసుకొచ్చారు. అది వచ్చేసరికి 17th సెంచరీలో తీసుకొచ్చారు, పెరు అనే రీజన్ నుంచి. పెరు వచ్చేసరికి సౌత్ అమెరికాలో ఉంటుంది. అండ్ టిఫిన్ కూడా బాగుంది. ఇంకా మన జర్నీ అయితే స్టార్ట్ చేసేద్దాం. టైం వచ్చేసరికి 6:20 అవుతుంది నియర్లీ. మన ట్రైన్ వచ్చేసరికి 7:30. కోరాపుట్ వచ్చేసరికి ఒరిస్సా స్టేట్లో ఉంటుంది. అండ్ కిరండోల్కి వెళ్ళే లైన్లో మెయిన్ జంక్షన్ పాయింట్ ఇది. అరకు నుంచి కిరండోల్ వెళ్ళే లైన్లోనే కోరాపుట్ అనేది ఒక జంక్షన్ రైల్వే స్టేషన్. అది కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఒకసారి స్టేషన్లోకి వెళ్ళాక. ఇలాగే అనమాట కోరాపుట్ స్టేషన్లోకి ఎంట్రీ. టోటల్గా 5 ప్లాట్ఫామ్స్ ఉంటాయి. ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ మీద నుంచి వ్యూ అయితే ఇది. ఇలా స్ట్రైట్గా వెళ్ళిపోతే అరకు వెళ్ళిపోతాము, అండ్ ఇలా వెళ్ళిపోతే ఇది ఒక జంక్షన్ రూట్. రైట్ సైడ్కి కట్ అయిపోతే రాయగడ వెళ్ళిపోతాము, అండ్ స్ట్రైట్గా వెళ్ళిపోతే కిరండోల్ వెళ్తాము. మన ట్రైన్ వచ్చేసరికి ప్లాట్ఫామ్ నెంబర్ 5 మీద ఉంది. మన ఛానల్లో వీడియోస్ చూస్తున్నారు కానీ చాలా మంది సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతున్నారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, అండ్ మీకు ఏమైతే అనిపిస్తుందో అదైతే కామెంట్ అయితే చేయండి. కోరాపుట్కి వచ్చేసరికి మంచి కనెక్టివిటీ ఉంది. ఇది వచ్చేసరికి ఈస్ట్ కోస్ట్ రైల్వే జోన్లోకి వస్తుంది. 18106 వస్తుంది శ్యామలేశ్వర్ ఎక్స్ప్రెస్ హౌరా నుంచి జగదల్పూర్ వెళ్తుంది. అండ్ 18107 వస్తుంది జగదల్పూర్ ఇంటర్సిటీ ఎక్స్ప్రెస్ రౌర్కెలా నుంచి వస్తుంది. అండ్ 18447 హెరాకుడా ఎక్స్ప్రెస్ వస్తుంది భువనేశ్వర్ నుంచి. అండ్ 58501 విశాఖపట్నం నుంచి కిరండోల్ వెళ్తుంది. అండ్ 18511 ఇప్పుడు మనం ట్రావెల్ చేసేది ఇంటర్సిటీ అనమాట. ఇది వచ్చేసరికి వీక్లీ 2 days మాత్రమే ఉంటుంది, ట్యూస్డే అండ్ ఫ్రైడే కోరాపుట్ నుంచి. అండ్ ఇంకోటి కూడా ఉంటుంది 58537 కోరాపుట్ నుంచి విశాఖపట్నం వెళ్తుంది వయా రాయగడ. ఎర్లీ మార్నింగ్ 8:20కి అయితే స్టార్ట్ అవుతుంది అనమాట. అంటే ఎర్లీ మార్నింగ్ కాదు, 8:20కి స్టార్ట్ అవుతుంది. కరెక్షన్ 18511 మన ట్రైన్ ఎవ్రీ ట్యూస్డే అండ్ సాటర్డే ఉంటుంది, ఫ్రైడే కాదు. అండ్ మన ట్రైన్ వచ్చేసరికి మనకి ఎదురుగానే ఉంది. అసలు చూద్దాం, నేను కూడా చూపిస్తాను. ఇదే ఈరోజు మనం ట్రావెల్ చేయబోయే ట్రైన్. అండ్ మనం ఫుల్ చేయబోయే లోకి వచ్చేసరికి బ్యాగ్ 9HC విశాఖపట్నం సంబంధించిందే. ఇంకా ఇంజిన్ స్టార్ట్ చేయలేదు. టైం వచ్చేసరికి 6:40 అయ్యింది. గేట్స్ అయితే ఓపెన్ చేశారు. స్టేషన్ వరకు చాలా ఖాళీగా ఉంది. మన ట్రైన్ వచ్చేసరికి రేక్ షేరింగ్ ట్రైన్. విశాఖపట్నం భువనేశ్వర్ విశాఖపట్నం ఉంది కదా ఇంటర్సిటీ, ఆ రేక్తో రేక్ షేరింగ్ అవుతుంది. డోర్స్ ఓపెన్ చేస్తారు. మనం అయితే లాస్ట్లో వెళ్ళి ఎమర్జెన్సీ సీట్ అయితే తీసుకుందాము, ఎందుకంటే టర్నింగ్స్, కేవ్స్ అవి బాగా చూపించవచ్చు. అండ్ కోరాపుట్లో కూడా విజిటింగ్ ప్లేసెస్ అయితే ఉంటాయి. డుడుమా వాటర్ ఫాల్స్ ఉంటుంది 70 kilometers ఇక్కడ నుంచి. అండ్ డియోమలి హిల్స్ ఉంటుంది అనమాట. ఒరిస్సాలోని టాలెస్ట్ మౌంటైన్ పీక్. ట్రెక్కింగ్ అయితే చాలా బాగుంటుంది. 1672 meters ఎంతో ఉంటుంది అది. అండ్ ఇంకోటి కూడా ఉంటుంది రెయిన్ వాటర్ ఫాల్స్, దూద్హరి రెయిన్ వాటర్ ఫాల్స్ ఉంటుంది, అదొకటి. అండ్ ఇంకోటి కూడా ఉంటుంది కొలాబ్ డ్యామ్ అండ్ అప్పర్ కొలాబ్ డ్యామ్. ఇక్కడ నుంచి
15 కిలోమీటర్స్ ఉంటుంది. ఇవన్నీ విజిటింగ్ ప్లేసెస్. అరకు వచ్చే వాళ్ళు ఎవరైనా సరే కోరాపుట్ కూడా వచ్చి ఇవన్నీ ప్లేసెస్ విజిట్ చేయండి. విజిట్ చేసి కోరాపుట్ నుంచి వయా రాయగఢ్ మీద నుంచి విశాఖపట్నం వెళ్ళండి. ఆ రూట్ కూడా చాలా బాగుంటుంది. అండ్ కోరాపుట్ నుంచి 100 to 120 కిలోమీటర్స్ డిస్టెన్స్లో అంత దూరం ట్రావెల్ చేస్తే చిత్రకూట వాటర్ ఫాల్స్ వస్తుంది. ఛత్తీస్గఢ్లో ఉంటుంది అది. ఇది మన ట్రైన్ లాస్ట్ కోచ్ 18511 కోరాపుట్ నుంచి విశాఖపట్నం వరకు వెళ్ళే ఇంటర్సిటీ ఎక్స్ప్రెస్. వీక్లీ 2 days మాత్రమే ఉంటుంది, ట్యూస్డే అండ్ సాటర్డే. అక్కడ కనిపిస్తుంది చూసారా ఇంజిన్, అది కూడా ఒక రేక్ ఉంది దాని వెనకతల, మీకు కనిపించకపోవచ్చు కెమెరాలో. అది వచ్చేసరికి 58537 కోరాపుట్ నుంచి విశాఖపట్నం వరకు వెళ్ళే రెగ్యులర్ ప్యాసింజర్. అది 820కి స్టార్ట్ అవుతుంది. తెలిసినంత వరకు మెయిన్ టూరిస్ట్ ప్లేసెస్ అండ్ మెయిన్ పాయింట్స్ అయితే నేనైతే చెప్పాను కోరాపుట్ దగ్గరలో. అండ్ ఈ ట్రైన్ ఛార్జ్ వచ్చేసరికి నాకు 130 రూపీస్ అయితే పడింది. ఈ ఇంటర్సిటీలో ఎలాంటి రిజర్వేషన్స్ అయితే ఉండవు, ఒకప్పుడైతే ఉండేది, తీసేశారనమాట. ఇది రేక్ షేరింగ్ కాబట్టి దీనికి సీసీ కూడా ఉంది, చైర్ కారు, ఏసీ చైర్ కారు. ఇప్పుడైతే అది అవైలబిలిటీలో చూపించట్లేదు. అండ్ D1 D2 సెకండ్ సీటింగ్ కూడా ఉన్నాయి, అవి కూడా చూపించట్లేదు. అండ్ నెక్స్ట్ దమన్జోడి అనే స్టేషన్ వస్తుంది, అక్కడ ఇంకా మంచి పాయింట్స్ చెప్తాను నేను. అండ్ మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేయండి. అండ్ మన ఛానల్ కూడా ఇలాగే సపోర్ట్ చేస్తున్నంత వరకు మాక్సిమం ఇన్ఫర్మేషన్ అయితే షేర్ చేశాను. ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. వర్షం కూడా పడుతుంది. రెయిన్ ప్లస్ ట్రైన్ ఈజ్ అ డెడ్లీ కాంబినేషన్. వ్యూస్ బాగుంటాయి, టనల్స్ ఉంటాయి, కేవ్స్ ఉంటాయి, బ్రిడ్జెస్ ఉంటాయి, వ్యూ పాయింట్స్ ఉంటాయి, అన్ని చూద్దాం. ఈ ట్రైన్ రైడ్ ని ఎంజాయ్ చేద్దాం ఈరోజు మనం. అండ్ మీరు కూడా రెడీగా ఉండండి, నాతో పాటు మీరు కూడా ట్రావెల్ చేయడానికి డిజిటల్గా. ఈరోజు మనం వచ్చేసరికి ఈ కోచ్లోనే ట్రావెల్ చేస్తున్నాము. చూద్దాం ఒకసారి ఇంటీరియర్ ఎలా ఉందో. టోటల్గా 90 సీట్స్ ఉంటాయి. మనం ఆక్యుపై చేసిన సీట్ వచ్చేసరికి ఇదే. ఎమర్జెన్సీ విండో అయితే ఆక్యుపై చేస్తాం మనం. ఛార్జింగ్ సాకెట్ ఉంది, వర్క్ చేస్తుంది. ఫ్యాన్స్ ఉన్నాయి 3. హార్న్ బ్లో చేశారు. టైం వచ్చేసరికి 7:30 అయింది. బ్రేక్స్ కూడా రిలీజ్ చేశారు. ట్రైన్ చిన్నగా వెనక్కి మూవ్ అయింది. ముందుకెళ్తాం. ఆన్ టైం డిపార్చర్ ఇది. ఇక్కడైతే టిఫిన్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. నేనైతే టేస్ట్ చేయలేదు, ఇక్కడ బయట తినేసాను నేను. బాయ్ బాయ్ కోరాపుట్ జంక్షన్. ఆ ట్రాక్ వెళ్తుంది చూసారా, ఆ ట్రాక్ వచ్చేసరికి టువర్డ్స్ కిరండోల్ వెళ్ళే లైన్ అది. మనం టువర్డ్స్ ఇలా రాయగఢ్ వైపు వెళ్తున్నాము. ప్రెసెంట్ అయితే ఈ ట్రైన్ కి ఈ కోచ్ మొత్తానికి నేను ఒక్కడనే ఉన్నాను. వర్షం చూసుకుంటే ఎక్కువ పడట్లేదు, తక్కువ పడట్లేదు, అలా ఉంది. కానీ ఫోన్ తడిసిపోతుంది. అయ్యా వ్యూ చూడండి ఇది. వర్షం మీకు కెమెరాలో కనిపిస్తుందో లేదో నాకు తెలీదు. ఉన్నాయి ఇలాంటి వ్యూస్ ఇంకా ముందు ముందు చాలా ఉన్నాయి. మన ట్రైన్ హాంకింగ్ అది. మనమైతే డుమ్రీపుట్ అనే స్టేషన్ అయితే స్కిప్ చేస్తున్నాం. ఇవన్నీ ఒరిస్సా నేమ్స్, కొంచెం నేమ్స్ అటు ఇటు అయినా ఏమనుకోకండి. బ్యూటిఫుల్ కర్వ్ ఇది.
చెప్పాను కదా కొలాబ్ రిజర్వైర్ ఉంటుందని, కొలాబ్ డ్యామ్ రిజర్వైర్ ఇదే అన్నమాట అది. ఇందులో అయితే బోటింగ్ కూడా ఉంది ఫెసిలిటీ. బోట్స్ అయితే కనిపిస్తున్నాయి నాకు. వెల్కమ్ టు దమన్జోడి. వెల్కమ్ టు దమన్జోడి రైల్వే స్టేషన్. స్టేషన్ కోడ్ వచ్చేసరికి DMNJ. ఈ దమన్జోడిలో వచ్చేసరికి నాల్కో కంపెనీ ఉంది, నేషనల్ అల్యూమినియం కంపెనీ లిమిటెడ్. ఇది వచ్చేసరికి ఇక్కడ అల్యూమినియం అండ్ బ్యాక్ సైడ్ మైన్స్ అయితే ఉంటాయి, అవి అయితే మైనింగ్ చేస్తూ ఉంటాయి ఆ నాల్కో కంపెనీ. అండ్ ఇక్కడ కూడా HAL కంపెనీ ఉంది, హిందుస్థాన్ ఏరోనాటికల్ లిమిటెడ్. ఇక్కడ వచ్చేసరికి మన మిగ్ ఫైటర్స్ అయితే ఉంటాయి కదా, మిగ్ అండ్ ఇంకోటి ఏదో ఉంది, అది కూడా దానికైతే ఇంజిన్ అయితే మ్యానుఫ్యాక్చరింగ్ అయితే ఇక్కడే చేస్తారు. ఇంజిన్ లో ఉన్న పార్ట్స్ అండ్ ప్యాసింజర్స్ ట్రావెల్ చేసే ఇంజిన్స్ ఉంటాయి కదా, ఏరోప్లేన్ ఇంజిన్స్, అవి కూడా ఇక్కడే మ్యానుఫ్యాక్చరింగ్ అయితే చేస్తారు. HAL అనే కంపెనీ అయితే ఇక్కడ ఉంది. అండ్ నాల్కో వచ్చేసరికి హౌసింగ్ టౌన్షిప్ కూడా ఉంది. వాళ్ళైతే ఇక్కడైతే స్కూల్స్, హాస్పిటల్స్ అండ్ హౌసెస్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు అక్కడ పనిచేసే ఎంప్లాయీస్ కి. మనం దమన్జోడి అనే స్టేషన్ నుంచి స్టార్ట్ అయిపోయాము. ఎగ్జాక్ట్ గా 7:55కి ఆన్ టైం డిపాచర్ అండ్ బిఫోర్ టైం అరైవల్. 7:52కి వచ్చింది, 53కి రావాలి. నాల్కో వాగ్నర్ లోకోమోటివ్స్, ఇండియన్ రైల్వేస్ ఒక హల్క్. నాకు ఎందుకు ఆ స్ట్రక్చర్ చూస్తుంటే డ్యామ్ ఆర్ రిజర్వేర్ లాగా అనిపిస్తుంది అది, ఆ స్ట్రక్చర్. మీరేమంటారు? ఇంకా చాలా ఉంటాయి, టర్నింగ్స్, కేవ్స్. మీరైతే రెడీ అయిపోండి. అదిగోండి ఆ స్ట్రక్చర్. ఆ స్ట్రక్చర్ చూస్తే నాకు ఎందుకో డ్యామ్ కానీ రిజర్వాయర్ లాగా కానీ కనిపిస్తుంది అది. అండ్ నాల్కో కోసం ఇంకో విషయం కూడా చెప్పాలి, వాళ్ళైతే ఆర్టిఫిషియల్ గా ఒక రివర్ కూడా క్రియేట్ చేసుకున్నారు. దాని డీజిల్ లోకోమోటివ్స్ ఎప్పటివో నాల్కో వాళ్ళు అవి, దాని మీద నాల్కో అని ఉంది డీజిల్ లోకోమోటివ్ మీద. ఈ కంపెనీ ఏంటో మీకు ఎవరికైనా తెలిస్తే కింద కామెంట్లు అయితే చెప్పండి నాకు, నేను కూడా తెలుసుకుంటాను. చాలా పెద్దగా ఉంది కంపెనీ మాత్రం, ఆ చివరి నుంచి చివరి దాకా. కోచ్ మొత్తం ఖాళీ. ఈ కోచ్ మొత్తానికి నేను ఒక్కడనే ఉన్నాను. మనకు ఆపోజిట్ లో ట్రైన్ వస్తుంది, చూద్దాం ఏ ట్రైన్ అది. హిరాఖండ్ ఎక్స్ప్రెస్, భువనేశ్వర్ జగదల్పూర్.
ఒకసారి అలా నేర్చొని చూడండి, చాలా ప్రశాంతంగా ఉంది. మనకి ఇంకా ఘాట్ సెక్షన్ స్టార్ట్ అవ్వలేదు, స్టార్ట్ అవుద్ది. ఇదొక బ్యూటీ. మీరు కూడా ఇలాంటి జర్నీస్ ప్లాన్ చేయండి, బాగుంటది. మన ఛానల్లో వెస్టర్న్ ఘాట్స్ లో ట్రావెల్ చేసే డెక్కన్ క్వీన్ వ్లాగ్ చేసాము. మరి ఈస్టర్న్ ఘాట్స్ కూడా చేయాలి కదా. ఈస్టర్న్ ఘాట్స్ కూడా చాలా బాగుంటది, ఒకసారి ఎక్స్ప్లోర్ చేయండి. మన ఆంధ్రప్రదేశ్ ఒరిస్సా బోర్డర్ లోనే ఉంటుంది ఇది కూడా. స్కిప్పింగ్ బాయ్గూడ రైల్వే స్టేషన్. అలా ప్రకృతి అందాలు చూస్తూ ప్రయాణం చేసేద్దాం మనం. మీరు కూడా నాతో పాటు ఎంజాయ్ చేయండి. నాలుగు రోజుల నుంచి వర్షాలు పడుతూనే ఉన్నాయి అలాగా. ఆ గ్రీన్ కలర్ లో మన గ్రీన్ కలర్ హల్క్ కూడా కలిసిపోయింది చూడండి. సెకండ్ ట్రాక్ కూడా అయిపోయింది, కానీ ఎందుకో అందులో అయితే ట్రావెల్ చేయట్లేదు మన ట్రైన్. మన ఫస్ట్ టన్నల్ అయితే వస్తుంది, ఎంజాయ్ చేయండి. లెంత్ వచ్చేసరికి 733 మీటర్స్. అది మళ్ళీ వర్షం స్టార్ట్ అయింది. సెకండ్ ట్రాక్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి. మళ్ళీ మనం టనల్లోకి వెళ్ళబోతున్నాం. 30+ టనల్స్ ఉంటాయి. సెకండ్ ట్రాక్ కోసం టనల్స్ చేస్తారు.
951 meters ఆ టనల్. వెల్కమ్ టు లక్ష్మీపూర్ రోడ్ రైల్వే స్టేషన్. ఇక్కడ మనకు హాల్ట్ ఉంది. వెల్కమ్ టు లక్ష్మీపూర్ రోడ్ రైల్వే స్టేషన్. ఇక్కడికి 8:40కి రావాలి. 8:45కి వచ్చింది మన ట్రైన్. అండ్ ఆ నేచరు, ఆ హిల్స్ అవన్నీ నెక్స్ట్ లెవెల్. ఎంత ఆ కేవ్స్, ఆ టనల్స్ కూడా మీరు కూడా ఎంజాయ్ చేయండి. ఈ వ్యూస్ ని మీరు కూడా ఎప్పుడైనా రావడానికి అయితే ప్లాన్ చేయండి, రైనీ సీజన్ లో కానీ వింటర్ సీజన్ లో కానీ. మనం లక్ష్మీపూర్ రోడ్ రైల్వే స్టేషన్ నుంచి స్టార్ట్ అయిపోయాం. ఒక 2 minutes హాల్ట్ తర్వాత 8:47కి. స్టేషన్ ఒక టర్నింగ్ లో ఉంది. ఇలా ఉంటే ఏమి ఎక్స్ప్లెయిన్ చేస్తాం చెప్పండి, జస్ట్ ఫీల్ అవడమే దీన్ని. అలా ప్రకృతి మధ్యలో మనం కూడా ప్రయాణించేద్దాం. సింగారం రైల్వే స్టేషన్. మనకు హాల్ట్ లేదు, మరి ఆ సిగ్నల్ వచ్చేసరికి రెడ్ ఉంది. స్కిప్పింగ్ సింగారం రైల్వే స్టేషన్. హాల్ట్ చేయలేదు, మనకి గ్రీన్ పడిపోయింది, వెళ్ళిపోతున్నాం మనం. చాలా సేపటికి ఇంకో టనల్ అయితే వచ్చింది. దీని లెంత్ వచ్చేసరికి 493 meters. $82 meters ఈ టనల్.
meters ఈ టనల్. అక్కడ దూరంగా బ్రిడ్జ్ కనిపిస్తుంది చూసారా, ఆ బ్రిడ్జ్ మీద నుంచి వచ్చాం మనం. మనం వెళ్తున్న కొద్ది టర్నింగ్స్ వస్తూనే ఉన్నాయి, అస్సలు బోర్ కొట్టదు ఈ రూట్లో మాత్రం. meters ఈ టనల్. Tunnel number 16, 117 meters. మీరు కూడా ఇలాంటి జర్నీ ప్లాన్ చేయండి, బాగుంటుంది. చూడండి, నేచర్ని చూసి ఆస్వాదించండి మీరు కూడా నాతో పాటు డిజిటల్లీ. మన ఈస్టర్న్ ఘాట్స్ ఒక నేచర్ రైడ్ ఇది.
మీరు పెట్టిన ఎవ్రీ రూపీకి పైసా వసూలు ఇది. $240 meters. $184 meters. It is 79 meters. Tunnel number 21. ఈ సీజన్లో ఎక్కడికి వెళ్ళిపోవాల్సిన అవసరం లేదు. ఫస్ట్ మన ఆంధ్రప్రదేశ్లో ఎక్స్ప్లోర్ చేయండి. ఇక్కడ నచ్చకపోతే అప్పుడు ఎక్కడికైనా వెళ్ళండి. ఫస్ట్ ఈస్టర్న్ ఘాట్స్ని ఎక్స్ప్లోర్ చేయండి. రైనీ సీజన్ ఆర్ వింటర్ సీజన్ నెక్స్ట్ లెవెల్ అంతే. లెల్లిగుమ అనే రైల్వే స్టేషన్ మంచి వింటేజ్ లుక్ ఉంది. టనల్ నెంబర్ 23. ఇది లెంత్ 1599 మీటర్లు. $1600 టన్నల్ ఇది. లేదు లేదు ఇంకా అవ్వలేదు, ఇంకా చాలా ఉంది టన్నులు. $1599 టన్నులు అది.
ఇంకొక టనల్ వస్తుంది, ఇది 254 మీటర్స్. టనల్ నెంబర్ 24 ఇది. టనల్ నెంబర్ 25, 1458 మీటర్స్. నేను వచ్చేసరికి ఫ్లాష్ ఆన్ చేశాను. ఇప్పుడు స్పీడ్ అందుకున్నారు. ప్రెసెంట్ కి మన కోచ్ పొజిషన్ అయితే ఇదనమాట. అంటే అక్కడక్కడ ఉన్నారు. కోచ్ మొత్తానికి ఒక 10 మంది వరకు ఉండొచ్చు అంతే. స్కిప్పింగ్ బాలు మస్కా రైల్వే స్టేషన్. టనల్ నెంబర్ 26 ఇది. మనం సికార్పాయ్ అనే స్టేషన్ ని స్కిప్ చేస్తున్నాం. బ్లూ ప్లేన్ స్కిప్పే. ఇది టనల్ నెంబర్ 29 ఇది.
అక్కడ కనిపిస్తుంది చూసారా, నాల్కో ట్రైన్స్. ఇందాక మనం సికార్ పైన స్టేషన్ స్కిప్ చేసాం కదా, అక్కడ ఉంది అది. టన్నల్ నెంబర్ 30, అది 270 meters. టనల్ నెంబర్. కేత్గూడ అనే స్టేషన్ స్కిప్ చేస్తున్నాం. మనం చూసుకుంటే ఇక్కడ ఒక వ్యాగనర్ లోకోమోటివ్ ఉంది. మనకి ఆ ట్రాక్ వెళ్తుంది చూసారా, అక్కడ ఒక ట్రైన్ ఉంది కదా, ఆ ట్రాక్ ద్వారా టిట్లాగర్ జంక్షన్కి వెళ్ళిపోవచ్చు. మనం ఇప్పుడు టువర్డ్స్ రాయగడ వైపు వెళ్తున్నాం. ఆ ట్రైన్ వెళ్తుంది చూసారా, అది వచ్చేసరికి టిట్లాగర్ జంక్షన్కి వెళ్ళిపోతుంది. రాయగఢ్ నుంచి టిట్లాగర్ జంక్షన్. ఇప్పుడైతే 2029 వస్తుంది. దుర్గ్ నుంచి విశాఖపట్నం వరకు వెళ్ళి వందే భారత్. చూద్దాం, వ్యూ అయితే బాగుంటుంది ఇక్కడ నుంచి. వందే భారత్ వెళ్ళిన 5 minutes తర్వాత మన ఇంటర్సిటీ అయితే స్టార్ట్ అయింది. ఇప్పుడు వచ్చే స్టేషన్ వచ్చేసరికి సింగాపూర్ రోడ్ జంక్షన్ రైల్వే స్టేషన్. వెల్కమ్ టు సింగాపూర్ రోడ్ జంక్షన్ రైల్వే స్టేషన్. ఇక్కడ నుంచి కోరాపుట్కి ఒక లైన్ సపరేట్ అవుతుంది, అందుకే ఇది జంక్షన్ రైల్వే స్టేషన్. ఇక్కడికి 10:52 వచ్చింది, రైట్ టైంకి వచ్చేసింది. 10:55 ఇస్ ద డిపార్చర్ అనమాట. అండ్ ఇక్కడ దాకా నా ఎక్స్పీరియన్స్ చెప్పాలంటే చాలా బాగుంది. మీరు కూడా ఎప్పుడైనా ఛాన్స్ వస్తే మాత్రం ఒకసారి ట్రై చేయండి, ఎక్స్ప్లోర్ చేయండి. ఈ రూట్ అయితే చాలా బాగుంటుంది. ఇక్కడ నుంచి వచ్చేసరికి మనకి కామన్ రూట్ రాయగడ, పార్వతీపురం, బొబ్బిలి, విజయనగరం, విశాఖపట్నం. ఇంకా అక్కడి నుంచి ఇంకా ఇప్పటికే వీడియో వచ్చేసరికి చాలా లెంత్ వచ్చేస్తుంటుంది. నేనైతే మీకు చూపించేది కొంతే, కానీ చూడాల్సింది ఇంకా చాలా ఉంది. మనం వచ్చేసరికి రాయగడ స్టేషన్కి అయితే వచ్చాము. 11:20కి వచ్చాము అండ్ టైం వచ్చేసరికి 11:26 అవుతుంది. మనం ప్లాట్ఫామ్ నెంబర్ 2కి వచ్చాము. మన ట్రైన్ అయితే స్టార్ట్ అయిపోయింది 11:30కి రాయగడ నుంచి. ఒకప్పుడు ఓల్డ్ రైల్వే స్టేషన్ ఇది, ఇక్కడి నుంచి ఉండేది. ఆ తర్వాత అలా మెల్లిగా ఎక్స్టెండ్ చేసుకుంటూ వచ్చారు రాయగడ రైల్వే స్టేషన్ని. చాలా స్పేస్ఫుల్గా ఉంటుంది స్టేషన్ మాత్రం. నాగావళి రివర్ ఇది.
మన నెక్స్ట్ స్టేషన్ వచ్చేసరికి పార్వతీపురం. పార్వతీపురం టౌన్లో హాల్ట్ లేదు. పార్వతీపురం రైల్వే స్టేషన్ ఇది. ఇక్కడికి 12:26 వచ్చింది. పార్వతీపురం నుంచి స్టార్ట్ అయిపోయింది 12:29కి. ఇక్కడ నుంచి మన సబ్స్క్రైబర్ ఒకడు ఉంటాడు, రాజేష్. మనం విజయనగరం నుంచి కూడా స్టార్ట్ అయిపోయాము 1:50కి. నేనైతే ఇక్కడ దాకా చిన్న స్లీప్ వేసాను. అక్కడ కొన్ని ట్రాక్స్ కనిపిస్తున్నాయి చూసారా, రెగ్యులర్గా మనం వెళ్ళే రూట్ అయితే అదనమాట. అక్కడి నుంచి అరకు వెళ్తాము, అరకు కోరాపుట్. మనం కోరాపుట్ మీద నుంచి రాయగడ వచ్చి, రాయగడ మీద నుంచి విశాఖపట్నం వచ్చాము. స్కిప్పింగ్ కొత్త వలస. స్కిప్పింగ్ పెందుర్తి రైల్వే స్టేషన్. నాకు తెలుసు రాయగడ తర్వాత నేనైతే అంతగా రూట్ అయితే చూపించలేదు, ఎందుకంటే మనం ఎప్పుడు రెగ్యులర్గా తిరిగే రూటు. మన కాన్సన్ట్రేషన్ అంతా కోరాపుట్ నుంచి రాయగడ వరకు వచ్చే లైన్లోనే ఆ నేచర్ని, ఆ బ్యూటీని ఎంజాయ్ చేయడం. మీరు కూడా ఎంజాయ్ చేయండి, చాలా బాగుంటుంది. అండ్ గైస్, మనమైతే విశాఖపట్నం స్టేషన్కి అయితే చేరుకున్నాం అనమాట. 3:20కి 2:45కి రావాలి ఇక్కడికి. సో మన ట్రైన్ అయితే కొంత లేట్ అయిందనమాట. అండ్ గైస్, నేనైతే ఈ వ్లాగ్ అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. ఈ వ్లాగ్ ఎలా ఉందో కింద కామెంట్స్ అయితే చెప్పండి. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్, ఇట్స్ ట్రావెల్ టైమ్.